హలో అండి, అందరికీ నమస్తే. పర్ఫెక్ట్ హెల్త్ అనే ప్రోడక్ట్తో మేము మీ ముందుకు వస్తున్నాము. అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది బిజినెస్ చేసుకునే వాళ్ళు అడగడం కారణంగా ఈ వీడియో చేస్తున్నాము. అసలు ఈ ప్రోడక్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాము, ఎందుకు మార్కెట్లోకి తీసుకొచ్చామో అనే విషయం నేను ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు 1 by 1 చూపిస్తాను. సో మీకు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగానే ఇవి గోధుమలండి, నెక్స్ట్ రాగులు, సజ్జలు, పెసలు, నువ్వులు, నల్ల నువ్వులు, ఓట్స్, సగ్గుబియ్యం, నల్ల మినువులు, పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, మొక్కజొన్నలు, బార్లీ, అవిసె గింజలు, ముడి బియ్యం, ఎర్ర బియ్యం, నవారా రైస్ అంటారండి, ఎర్ర కందిపప్పు, నెక్స్ట్ గుండ్రు కందిపప్పు ప్రోడక్ట్ ఒకటి మిస్ అయిందండి, ఇంకా హెంప్ సీడ్స్. ఈ రెండు రేపు ఉదయం మీకు యాడ్ చేసి నేను చూపిస్తాను. నెక్స్ట్ వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, అరికలు, ఊదలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు, ఒరిగలు, యాలకులు, సోంపు, ఎండు ఖర్జూర, బాదం, వాల్నట్, జీడిపప్పు, పిస్తా, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, శనగలు, చియా సీడ్స్. వీటితో పాటు మస్క్ మెలాన్ సీడ్స్ అని చెప్పి ఇవి కూడా యాడ్ చేస్తున్నామండి. ఇంకా మిస్ అయిన 2 ప్రోడక్ట్స్ గుండ్రు కందిపప్పు అంటారండి, దాన్ని అన్పాలిష్డ్ మసూర్ దాల్ అనమాట, అది ఒకటి, హెంప్ సీడ్స్. ఆ 2 మాకు మిస్ అయినాయి. రేపు మార్నింగ్ తీసుకొచ్చి అవి యాడ్ చేస్తాము. అవి యాడ్ చేసేటప్పుడు మీకు డెఫినెట్గా చూపిస్తామండి. ఇంకా ఇక్కడున్న అన్నీ కూడా నార్మల్ ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ డయాబెటీస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ ఇంగ్రీడియంట్స్తో పాటే ఇందులో ఒక 3 ఎలిమినేట్ చేస్తాము. గోధుమలు, రాగులు, సజ్జలు. వాళ్ళు అవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు, అందుకని చెప్పి కంప్లీట్గా అవి అవాయిడ్ చేస్తాము. వాటి బదులుగా బక్వీట్ అనేది యాడ్ చేస్తాం. సో ఇది బక్వీట్ అండి. వాటితో పాటే ఇంకా వాళ్ళకి సెలీనియం అనేది రిచ్గా ఉండాలి అని చెప్పి వేరే నట్స్ కూడా యాడ్ చేస్తాము. బ్రెజిల్ నట్స్ అండి. నెక్స్ట్ హాజల్ నట్స్, మెకడమియా నట్స్, పీకాన్ నట్స్. న్యాచురల్ స్వీట్నర్ కోసం పైన్ నట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ నట్స్ అండ్ సీడ్స్ ఫ్యామిలీలో ఒక క్యాండిల్ నట్స్ అనేది మిస్ అయింది. అది టూ మచ్ హెవీ కాస్ట్ అండి. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ షాప్లో కూడా తీసుకురారు. సో దాన్ని స్కిప్ చేస్తాం. ఒకసారి ప్రోడక్ట్ డేట్స్ చెక్ చేద్దామండి. ఇది మన ఇండియన్ ప్రోడక్ట్ కాదు, ఇది జపాన్లో కల్టివేట్ చేస్తారు. సో ఇది మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాము. బక్వీట్ సీడ్స్, ఇది గోధుమలకు బదులుగా గోధుమలుగా యూస్ చేస్తాము అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ. ఇంకా గోధుమల్లో గ్లూటెన్ అని ఉంటుంది, ఇందులో గ్లూటెన్ ఫ్రీ అండి. మరి అందులో ఎందుకు వాడతారు అంటే డయాబెటీస్, థైరాయిడ్ లేని వాళ్ళకి గోధుమలు అనేది యూస్ చేయొచ్చు. అవాయిడ్ చేస్తే మంచిది, బట్ దాని బదులుగా మనం దీన్ని రీప్లేస్ చేసినప్పుడు అది ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో అందరూ అంత కాస్ట్ బేర్ చేయలేరు కాబట్టి
అందులో గోధుమలు అనేవి యాడ్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఒకసారి ఎక్స్పైరీ డేట్ అనేది చెక్ చేద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చి 12th August 2025. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండి. అన్నిటికీ అదే డేట్ ఉంటుంది మ్యాక్సిమం 12th August 2025. దీనికి వచ్చి 12th August. సో ఈరోజు డేట్ వచ్చి 18th August అండి. ఈరోజు మేము ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తున్నాము. సో ఇవన్నీ యాడ్ చేస్తామా లేదా అనేది కూడా మీకు నేను ప్రాసెస్ చూపిస్తాను. సో ఇందాక మీకు చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్లో కూడా అరికలు ఒకసారి చూడండి, అన్పాలిష్డ్. సో మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ అన్పాలిష్డ్, దట్ టు బ్రాండ్ యూస్ చేస్తామండి. సో అన్నీ కూడా మ్యాక్సిమం క్వాలిటీవే యూస్ చేస్తాము, ఎక్కడ క్వాలిటీ తక్కువ అనేది యూస్ చేయము. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఉన్నవన్నీ ఇదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తామా అంటే లేదండి. యాజ్ పర్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి రికమెండ్ చేసినటువంటి డైలీ బేసిస్, సో ఇంటేక్ అనేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. పర్ డే మనము ఎంత తీసుకోవాలనే క్వాంటిటీ, దట్టు ఇంకా కిలో క్యాలరీస్ అనేవి మెయింటైన్ చేస్తూ మేము ఇవి తీసుకోవడం అవుతుంది. ఇక్కడ ఉన్న అన్నిటిలో కూడా కొన్ని ఎక్కువ తీసుకుంటాము, కొన్ని తక్కువ తీసుకుంటాము. యాజ్ ఇట్ ఈస్ ఇదే వెయిట్ అయితే మెయింటైన్ చేయము. ఇంకొకటి వచ్చి ఇందులో కొన్ని ఐటమ్స్ అనేవి 8 hours సోక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఐటమ్స్ 12 to 13 hours సోక్ చేయాలి. మిగతావి నార్మల్గా వాటర్ తోటి క్లీన్ చేసేసి డ్రై చేస్తాము. కొన్ని అయితే అసలు వాటర్ కూడా టచ్ చేయకుండానే చేయడం అనేది జరుగుతుంది. సో మీకు సోక్ చేసిన కొన్ని ఐటమ్స్ కూడా చూపిస్తానండి. సో ఇందులో దాదాపుగా 8 to 9 వెరైటీస్ అనేవి మేము ఒక 10 times వరకు వాటర్తో నీట్గా క్లీన్ చేసి మినరల్ వాటర్ పెట్టి 8 hours సోక్ చేయడం జరిగింది. ఇంకా ఇది బిజినెస్ ఓరియంటెడ్గా మూవ్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేయడం అనేది ఈ వీడియోలో చూపించడం జరగదండి. బట్ ఫైనల్గా మేము యాడ్ చేసే ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాము. ఇంకా మిల్క్ తీసుకొచ్చేటప్పుడు కూడా చూపిస్తాము. ఎందుకంటే ఇది కేవలం మీకు నమ్మకం కలగడానికి మాత్రమే ఈ వీడియో తీయడం జరుగుతుంది. అసలు ఈ వీడియో పెట్టే ఉద్దేశం కూడా లేదు మాకు. బట్ బిజినెస్ ఓరియంటెడ్ బయటికి వెళ్తుంది కాబట్టి అడిగిన వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది.